ఆడో గొల్లిగాడు వాడు వాడు దేశద్రోహి మీ అసంటి వాళ్ళు అందరూ ఆయనకి మర్యాద ఇచ్చి ఒక దేశద్రోహి కూడా మర్యాద మీలాంటి వాళ్ళ మీద కూడా ఒక చట్టం అనేది మీలాంటి వాళ్ళ మీద కూడా ఒక చట్టం రావాలి. ఇప్పుడు తప్పు చేసేవానికి సహకరిస్తే తప్పు చేసినోడే అవుతాడు కదా, అది కూడా చట్టంలో ఉంది. ఇప్పుడు ఏం సహకరించినా ఏది అన్న అంటారు వాళ్ళు, ఎందుకన్నా అంటారు నువ్వు నా ముంగట నాకు అన్న, నువ్వు సాటు పోయి ఇట్లా పెట్టుకో అన్న నమస్తే అని చెప్పు, కానీ నా ముంగట నాకు అన్న. నేను ఒకటి ఇగో భారతదేశ సంస్కృతి ఒకరికి మర్యాద ఇవ్వడం నేర్పించింది. లంగన ఎవడైనా కానీ మరి అదే సంస్కృతి గురించి నువ్వు మాట్లాడతలేదే అంటున్నా. వానికి తెలియలేదేమో, నాకు సంబంధం లేదు కదా. తెలివి లేకపోతే తెలివిలోనే అన్న ఎందుకంటారు అరే పిచ్చి. నేను అట్లా మాట్లాడలేను, నీ అంతా మాట్లాడలేదు. ఒక కేసులు పెట్టించినావు కదా. అవును, త్వరలోనే రాడు ఆ పిచ్చ వాడు అటే తిరుగుతుండో. మన దుబాయ్ గోల్డెన్ వీసా తీసుకొని అటే తిరుగుతుండో. నాకు ఏమైనా ఏ దేశంలో నన్ను ఇక్కడ ఎవరు రానియకపోయినా దుబాయ్లో నేను ఆరామ్సే 3 నుంచి 5 సంవత్సరాల దాకా బతకొచ్చు, ఆ తర్వాత నేను వేరే ప్లాట్ఫామ్ చూసుకుంటా అనేసి మంచి కాన్ఫిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు 31 కేసు నాది, 12 కేసులు బయటయి. ఓకేనా, 43 కేసులు మొత్తము నా తరపున, నాకు తెలిసిన తరపున. ఇంకెక్కడెక్కడైనాయో తెలియదు. ఒక్క కేసు ఉంటే నువ్వు ఒక్క మెసేజ్ పెట్టు. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసి అరే అన్వేష్ గారు నీకు అని ఒక్క మాట బ్లాక్ చేస్తాడు నెక్స్ట్ మినిట్. ఓకే, అంత పిచ్చి. ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా. సో ఆయన పైన కొన్ని మాట్లాడుతున్నావు, నా అన్వేషణ పైన. అవును, ఏమేమి మాట్లాడుతున్నావు? నా అన్వేషణకి పెళ్ళి అయింది అన్నావు, పెళ్ళయిందా? నా అన్వేషణకి పెళ్ళి అయిందా లేదా? దుబాయ్ పోదామా మరి రేపు పొద్దున? దుబాయ్లో అయింది ఆయన పెళ్ళి. దుబాయ్లో పెళ్ళి అయింది. సో ఏం పేరు? ఆమె పేరు తెలియదు. స్వాతి అని చెప్పినావు కదా నువ్వు. స్వాతి గీడ ఆమె కడుపు చేసి స్వాతి అనే ఆమెని. ఓకే, అది కూడా నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉన్నది. స్వాతి నీతో మాట్లాడిందా? స్వాతి నాతో మాట్లాడింది. ఫోన్ చేయి ఇప్పుడు. నీకెందుకు చెప్పాలి? నీ ఛానల్ కి ఎందుకు చెప్పాలి? నేను నా దగ్గర ఇంకా టైం ఉంది, ఆగస్టు 18 వరకు టైం ఇచ్చిన. ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు అంటే నేను ఒక ప్రోడక్ట్ కొన్నా అబ్బా, ఈ ప్రోడక్ట్ కాస్ట్ 1 లక్ష రూపాయలు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని నేను రివీల్ చేయాలనుకుంటలేదు, దీన్ని నేను కొనడానికి చాలా కష్టపడ్డా. లేదు తీసి చూపి అనేసి అంటున్నావు. ఇది నేను చూపిస్తే నువ్వు ఒక్కనే కాదు కదా, అందరు చూస్తారు కదా. సో అలాంటి సీక్రెట్లు నేను ఎందుకు బయట పెడతాను? నాకు పైసలు కాలేవా? నేను నా వెనక బ్యాక్గ్రౌండ్లో ఎవరు వర్క్ చేస్తలేరు, నాకు యూఎస్ నుంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి నమ్మకాన్ని నేను ఒమ్ము చేసేసా అన్న. ఇప్పుడు ఈరోజు నేను స్వాతి గురించి నీకు ఏ ఒక్క ప్రూఫ్ చూపించినా వాడు జాగ్రత్త పడతాడు. సో నువ్వు అడుగు కావాలి. ఇండియా రాడు కదా అన్న, నేను తెప్పిస్తాను. ఎట్లా తెప్పాలన్నా అట్లా తెప్పిస్తాను. నువ్వే అన్నావు ఇండియా రాడని. అన్న ఇండియా రాడన్నా, రాడు. ఇప్పుడు అదే చెప్తున్నా, వాడు రాడు, నేను తెప్పిస్తా అంటున్నా. వాడు రాడు, నేను తెప్పిస్తా అంటున్నా కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్ని తీసుకొచ్చి కట్టగట్టి మీ అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, అవన్నీ చెప్పి మీ ఛానల్ లేపి నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ఒకవేళ నా ఛానల్ లేపుకోవాలనుకుంటే రోజు 100 వీడియోలు పెట్టి వాని మీద లేపుకుంటుండే నా ఛానల్. కానీ ఏ ఒక్క వీడియో నా ఛానల్లో పెట్టకుండా నేను ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నా అంటే నా దగ్గర ఇప్పుడు భయం అయితే మీకెందుకు ఇస్తాను నేను? భయం అయితే ఏమో నీ ఛానల్ వేసుకుంటే భయం అయ్యి మళ్ళీ నా మీద పడగలడని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాను. అట్లా చెప్పు. సరే ఓకే, నాకు నా మీద వడగల్లా అని చెప్పి నా ఫేస్ పెట్టకుండా మార్కింగ్ చేసి పెడుతున్నారా? చెప్తా నువ్వు థంబ్నెయిల్ పెడితేనే నీ మీద స్ట్రైక్ వేసిండు కదా. అవును. సో ఆయన టాపిక్ మాట్లాడితే ఆయన ఫోటోలు అవి యూజ్ చేయాలి కదా, మళ్ళీ స్ట్రైక్లు పడగల అని చెప్పేసి నువ్వు అట్లా పెట్టకుండా కూడా మాట్లాడచ్చు కదా. ఓకే, ఆయన టాపిక్ మాట్లాడుతున్నావు కదా. అవును. సో ఆయన టాపిక్ మాట్లాడుతున్నా దానికి మళ్ళీ నీ మీద ఏదైనా కాగలేదు, ఛానల్ ఎగిరిపోగలేదు అని భయం పడుతున్నావు. ఇప్పుడు అదే కోణంలో చూసుకుంటే మన ఛానల్ కి నేను స్ట్రైక్ లేపిస్తా కదా బయాసన్ యాదవ్ తోని. థంబ్నెయిల్స్ యూజ్ చేయట్లేడా, మాట బయాసన్ యాదవ్ యూజ్ చేయట్లేడా, నేను స్ట్రైక్ చేపించగలుగుతా కదా. మరి నేను నా ఛానల్ నేను లేపుకోవాలనుకుంటే అనే మాట చెప్తున్నా. నాది పడిపోవడం తర్వాత విషయం, లేపుకోవాలనుకుంటే లేపుకోగలుగుతా. నా దగ్గర ఉన్న కొన్ని ప్రూఫ్స్ ఏదైతే లీగల్ గా ఓకే ఉందో అవి మాత్రమే నేను ఛానల్స్కి ఇస్తున్నాను, వాడి నిజస్వరూపం తెలియజేస్తున్నాను. లేదు స్వాతి విషయం నాకు ఇప్పుడు కావాలి అంటే పోదాం. మరి పొద్దున నువ్వేం చేయంటే నాకు ఆగస్ట్ 18 వరకు టైం, వాడే చెప్పిండు టైం కూడా, వైఎస్ యాదవ్ను ఆగస్ట్ 18 వరకు నేను స్మాష్ చేస్తా అని చెప్పి. ఆగస్ట్ 18 వరకు నువ్వు ఏం చేస్తావు నేను చూస్తా, అదే ఆగస్ట్ 18 వరకు నీ బండారం అంతా బయట పెడతా అని చెప్తున్నాను నేను. ఓకే, సో అడిగి అరే స్వాతి ఎవర్రా బాబు అని అడుగు. స్వాతి ఎవర్రా బాబు, ఏమో విజ్జుగౌడ్కి తెలిసినట్టు నిజమేనా కాదా, నీ తల్లి మీద ఒట్టేసి మాట్లాడమని. సరే నాతో మాట్లాడినప్పుడు నేను అడుగుతా. అడుగు, వాయిస్ మెసేజ్ పెట్టి బ్లాక్ చేస్తాడు ఇప్పుడే. ఓకే, ఇప్పుడు పెట్టానా? ఇప్పుడు నన్నైతే బ్లాక్ చేసిడన్నా, నేనైతే బ్లాక్ చేయలే కదా. మీరు ఇద్దరైతే మాట్లాడుకుంటారు కదా, అన్న అని మాట్లాడుతున్నావు కదా. ఏం చెయ్యి, నేను మాట్లాడినా నీకు తెలుసా అన్నాని? నేను మాట్లాడినా నీకు తెలుసా అంటే? ఇందాక చూసిన అక్కడ చూపించిన. ఏం చూపించిన? మెసేజెస్. ఏమన్నాయి? అదే నేను మెసేజెస్ చూసిన. ఏమున్నాయి మెసేజ్ లా? నేను దూరం నుంచి వెళ్ళి చూసిన. మీరు మెసేజ్లు చేసి ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటారు, అది ఏ టైం చేసుకుంటారో నాకు తెలియదు. ఓకే, సరే ఇప్పుడు విజ్జుగౌడ్ ఎవరెవరికి మెసేజ్లు వేస్తుండు?
మస్తు మందికి చేస్తాను నేను, మస్తు మందికి మస్తు మందితో మాట్లాడుతావు. నేను దానికన్నా ముందు నా అన్వేషణ గురించి కూడా నువ్వు మాట్లాడినావు. నా అన్వేషణ తోటి కాంట్రవర్సీ చేసి నీ ఛానల్ లేపుకున్నావు. దాని తర్వాత వాడు నన్ను కొట్టించిండు వాడు ఫ్యాన్స్ తోటి అని చెప్పేసి కాంట్రవర్సీ చేసినావు. నీ మనుషులను పెట్టుకొని నువ్వు కొట్లాడినావు. మా వాళ్ళు ఎవరు నన్ను కొట్టలేదు, అదొక కంటెంట్ క్రియేట్ చేసిన. దానికి ఒక రీజన్ ఉంది. వీడు చైనాకి పోయి ప్రతి దేశం తిరుగుకుంటా శత్రువు దేశమైన చైనాకి పోయి అక్కడ చక్కెర వేసుకొని నాకండి చక్కెర వేసుకొని అనే మాట మాట్లాడిండు. కాబట్టి అన్న మీరు ఎవ్వరు స్టాండ్ తీసుకొని వాడిని ఎదిరించలేదన్న. నేను ఒక్కనే ఫస్ట్ వాడు నువ్వు దేశాన్ని ఇట్లా తిడుతున్నావు అని చెప్పి వాని మీద ఫస్ట్ ట్రోల్ చేసిన పర్సన్ని నేనే. అప్పటికి నాకు 3-4 వేల కామెంట్లు మొత్తం నెగిటివ్గా వచ్చినాయి. ఆ కామెంట్లు చూసి ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి కొడతా, ప్రతి ఒక్కరు ఆడగొడతా ఈడగొడతా అని అంటున్నాడు. నాకు విషయం అర్థం కాదు. సబ్స్క్రైబర్లు అనేటోళ్ళు అందరూ ఇండివిజువల్ క్యాండిడేట్స్. ఇక్కడ ఒకడు ఉండొచ్చు, అక్కడ ఒకడు ఉండొచ్చు. వాళ్ళందరూ గ్రూప్ ఆఫ్ క్యాండిడేట్స్ కాదు కదా. సో నిన్ను కొడతాం నన్ను ఎవరు కొడతారన్న? నేను 6 అడుగులు ఉన్నా 100 కిలోలు ఉన్నా. నన్ను ఎందుకు కొట్టేది? సరేరా బాబు మీరు ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి అని చెప్పి నన్ను కొట్టిండ్రు అటాక్ చేసిన అని చెప్పి ఒక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అదంతా కాదురా బాబు వీడు ఇట్లా అన్నాడు కాబట్టి వీడి మీద నేను స్టాండ్ తీసుకొని మాట్లాడినా అని చెప్పిన. సో ఈ మధ్యకాలంలోనే 301 డైరీస్లో ఒక లైవ్ అనేది పెట్టిన. అందులో నన్ను కూడా రమ్మన్నాడు అనమాట. అప్పుడు నేను ఏం అడిగినా అంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అన్న, నేను ఒకటే చెప్తున్నా నీకు, నువ్వు ఈ రోజు నువ్వు ఎంత బ్లేమ్ చేస్తావో చేయి, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఎంత కించపరిచిన నీ జాలే చెప్తే నేను అబద్ధాలు చెప్పడానికి వాడేం నన్ను వచ్చుకోవడం. 301 డైరీస్ లో వచ్చినప్పుడు నేను చెప్పిన, నవ్వుకుంటూనే మాట్లాడినా, అన్నానే మాట్లాడినావు. నువ్వు ప్రతి దేశం తిరుగుకుంటూ నువ్వు ఇట్లా భారతీయులు. సో ఇంతకు ముందుకు అన్న ఎందుకు అంటున్నావు అన్నాడు. సో భారతదేశాన్ని ఇప్పుడు తిట్టలేడు వాడు, ఎప్పుడో తిట్టిండు. అవునా? ఎప్పుడో తిట్టిండు. దాని తర్వాత మళ్ళీ నువ్వు వీళ్ళకు డైరీస్ దాంట్లోకి పోయినప్పుడు నువ్వు అన్నాను ఎందుకు అన్నావు? మరి ఇంతకుముందు నన్ను అన్నావు కదా. ఫస్ట్ లో దేశాన్ని తిట్టక, ఇప్పుడు లైవ్ లో దేశాన్ని కించపరచక ముందుకు ఆయన మీద ఎంతో కొంత అభిమానం ఉంది కాబట్టి ఎంతో కొంత ర్యాప్ ఉన్నప్పుడు. అయితే నువ్వు కూడా నా అన్వేషణ ఫ్యాన్వి, నా అన్వేషణ ఫ్యాన్వి నువ్వు. బుల్లెట్ మీద వచ్చినట్లు ఇప్పుడు వాడు నిన్నదాకా మంచిగా ఉండే ఈ రోజు చెడ్డ మాటలు మాట్లాడాను కాబట్టి నేను యాంటీ అయినా. లేకపోతే నేను మా దోస్తే కదా, మన ఫ్రెండే కదా, అన్నానే మాట్లాడినా కదా. సో ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు కన్నావు ఆమెకు ప్రెగ్నెన్సీ అంటే కడుపు చేసి వెళ్ళిపోయిండు, ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా అన్నావు. దాని తర్వాత పెళ్లి అయిందని చెప్పి కూడా నువ్వు మాట్లాడడం జరిగింది. పెళ్లి దుబాయ్లో అయింది, మొన్న దుబాయ్లో పెళ్లి అయ్యింది. నీకు ఎట్లా తెలిసి ఇన్ఫర్మేషన్? నాకు ఇన్ఫర్మేషన్ అది కూడా ఆగస్ట్ 18కి చెప్తావా? అది కూడా ఆగస్ట్ 18కి చెప్తా, రివీల్ చేస్తాను, విత్ ఫోటోతో రివీల్ చేస్తాను. అడుగు క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్ వాడిని అడగబ్బా. నన్ను బ్లాక్ చేసిండు. నీకు దుబాయ్ లో గోల్డెన్ వీసా ఉందా లేదా అడుగు. నీ తల్లి మీద ఒట్టేసుకొని నువ్వు అవద్దని చెప్తే చచ్చిపోయినట్టే అని చెప్పి అడుగు. వాడు నా తల్లి మీద ఒట్టు, నాకు గోల్డెన్ వీసా లేదు దుబాయ్ది అన్నాడు అనుకో, ఒప్పుకుంటా. ఏదో ఒకటి చెప్పాను, లేదని చెప్పాను, ఉన్నదని చెప్పాను. జనాలకు ఎందుకు ఎర్రిపోకోలని చేస్తున్నాడు, జనాలకు ఎందుకు పిచ్చోలని చేస్తున్నాడు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో వీసా అనకుండా డైరెక్ట్, ఇప్పుడు పాస్పోర్ట్ వీసా ఇట్లుంటుంది కదా, వీసా అనకుండా డైరెక్ట్ ఒక పదం పోయి నేను పాస్పోర్ట్ అన్నా, గోల్డెన్ పాస్పోర్ట్ అన్నా. గోల్డెన్ పాస్పోర్ట్ కాదు, గోల్డెన్ వీసా. ఫ్లోలో మాట్లాడుతున్నాను కాబట్టి కొన్ని తప్పులు అవుతుంటాయి. సో గోల్డెన్ పాస్పోర్ట్ అన్నా నేను. అయితే నేను పాస్పోర్ట్ తీసి చూపిస్తున్నా, ఏమి ఇండియా పాస్పోర్ట్ అనేసి. ఇండియా పాస్పోర్ట్ ఆయన నేను పదము, నేను గోల్డెన్ వీసా అని గోల్డెన్ పాస్పోర్ట్ అని చెప్పిన. నీకున్నది గోల్డెన్ వీసా. 20 మిలియన్ యూఏఈ. అది ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీకి చెక్ చేస్తే నీకు ఒక్క విషయం చెప్తా నీకు. 2,25,58,000 రూపాయలు ఇన్ని పైసలు పెట్టి ఆడ గోల్డెన్ వీసా అనేది అప్లై చేసిండు, తీసుకుండు. నన్ను ఇండియాలో ఎన్ని కేసులు పెట్టినా నేను ఎలాగో ఇండియాకి పోను. సరే నేను నిన్ను అడుగుతున్నా, నీకు ఒకటి చెప్పి అడుగుతా, ఇన్ని పైసలు పెట్టి అక్కడ గోల్డెన్ వీసా తీసుకుండు కాబట్టి వాడు తల్లికి పైసలు పంపించట్లేదు, ఓన్లీ రేషన్కి తప్ప. సో నువ్వు బయట నువ్వు ఏమన్నా పని చేసినావు అనుకో, నువ్వు నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నావు, నీకు నీ ఖర్చులకు, నీ తావుడికి, నీ తినుడికి, నీ గర్ల్ ఫ్రెండ్కి మొత్తం 4 లక్షలు పోతున్నాయి, 6 లక్షలు మిగులుతున్నాయి. నీకు తల్లి ఉంది, 60 ఏళ్ళ తల్లి ఉంది, 6 లక్షలు మిగులుతున్నాయి కదా. మీ తమ్ముడైతే ఆ బీహార్లో ఆడ పని చేస్తాడు, ఉచ్చలు అడుగుతాడు కదా. మాట చెప్తున్నా, నువ్వు చదువుకున్నావు, వాడు తిరుగుతున్నావు, మీ తమ్ముడేమో అక్కడ ఎక్కడో చేస్తుండు పని, బీహార్లోనో ఉత్తరప్రదేశ్లో చేస్తుండు. మరి మీ తల్లి వృద్ధాప్యంలో ఉంది కదా, ఎన్ని పైసలు పంపిస్తావు అని అడుగుతున్నా నేను. నాన్ వేషన్ మైండ్లో పెట్టుకోకు, నన్ను మైండ్లో పెట్టుకోకు. నువ్వు నెలకు అన్ని పోను 6 లక్షలు నీ చేతికి వస్తున్నాయి ఇండియన్ కరెన్సీ. మమ్మీకి ఎంత పంపిస్తావు, ఆమెకు ఎంత పంపిస్తావు, నువ్వెంత పంపిస్తావు?
ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నేను నిన్ను క్వశ్చన్ చేసిన తర్వాత నువ్వు నన్ను క్వశ్చన్ చేయి, నువ్వు చెప్పిన తర్వాత క్వశ్చన్ చేయి కావాలంటే. నేను అవసరమైతే 5 లక్షలు పంపిస్తా, నేను 6 లక్షలు పంపించేస్తా. అదే కదా, అంత పంపిస్తావు కదా. నువ్వు 10 లక్షలు సంపాదిస్తున్నావు, 6 లక్షలకు మిగిలిన 6 లక్షలు పంపిస్తే ఈడేంది మరి నెలకు 50 లక్షలు 60 లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పి యూట్యూబ్లో డప్పు కొట్టుకుంటా తల్లికి 2-3 వేలు పంపిస్తున్నాడు. సిగ్గుశరం లేదు, అడుగు సరే కెమెరా ముందట.